హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. సో ఈ ఈ రీడింగ్లో మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు కనెక్ట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఓకే. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. మేబీ ఈ పర్సన్ మీ హస్బెండ్, మీ వైఫ్, మీ ఇంట్రెస్టెడ్ పర్సన్ అండ్ మీ ఫ్రెండ్ అయినా, సో ఎవరైనా అవ్వచ్చు. ఎవరి కోసం మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ రీడింగ్ మీకు రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి సో మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రీడింగ్ పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్ని. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెసెంట్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. అండర్స్టాండింగ్, హోల్డింగ్ బ్యాక్, షాడో సైడ్, సాబోటేజ్, హోప్, indecisive, regret, irreplaceable, chemistry, unsatisfied. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి చేజర్. సో మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కెరియర్ కానీ జాబ్ కానీ సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ కావాలి అనిపించినా సరే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. హెల్త్ వైజ్, కెరియర్ వైజ్, జాబ్ వైజ్, రిలేషన్షిప్ వైజ్. ఓకే. సో ఇక్కడ మనం ఇప్పుడు రీడింగ్లోకి అయితే వచ్చేద్దాం. అండర్స్టాండింగ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. క్లారిఫై చేయండి యూనివర్స్. అండర్స్టాండింగ్, వన్ కార్డ్ ప్లీజ్. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో చూడండి, 5 ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని చాలా బాధ పెట్టానని కానీ, మిమ్మల్ని చాలా హర్ట్ చేశానని కానీ, మీరు చాలా బాధపడేలాగా బిహేవ్ చేశారు అని కానీ, ఎంత బాధపడి ఉంటే మీరు తనకి దూరం మీరు తనని దూరం పెడుతున్నారు, మీరు తనకి దూరం ఉంటున్నారు, ఆ విషయం ఈ పర్సన్ ఏంటంటే అర్థం చేసుకుంటున్నారు ఎట్ ప్రెజెంట్. సో ఎంత
బాధ పెట్టుండకపోతే, ఎంత మీరు హర్ట్ అవ్వకపోయుంటే, ఆ పర్సన్ నుంచి దూరంగా ఉంటారు. ఎందుకంటే, మీకు తనంటే చాలా ఇష్టం, తనంటే చాలా ప్రేమ, తనంటే చాలా ఎమోషన్స్, తనంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. సో, మీరు ఎంత బాధ పడుండకపోతే, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం దూరం పెట్టుంటారు. వాళ్ళని కట్ చేసుంటారు. వాళ్ళతో అట్‌లీస్ట్ మీరు కాల్ చేసి మాట్లాడడానికి కూడా ఎలా ఉన్నావు? ఏంటి? అనేది అనేది కూడా మీరు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే, ఎంత బాధపడుంటారో అనేది ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ అర్థం చేసుకుంటున్నారు. అండ్ తను చేసిన మిస్టేక్స్‌కి మీకు ఫేస్ చూపించలేక, మొహం చూపించలేక తను కూడా ఇట్లాగే బాధపడుతున్నారు. అండ్ మీ పర్సనల్ లైఫ్‌లో మీరు వెళ్ళిపోయిన తర్వాత నుంచి చాలా మనీ పరంగా లాస్ కానీ, హెల్త్ పరంగా లాస్ కానీ, ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. మిమ్మల్ని లాస్ అయిపోయిన మిమ్మల్ని దూరం చేసుకున్న మీ పర్సన్ ఇక్కడ చాలా లాసెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అన్నీ లాసే. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు కూడా. సో, మీ లైఫ్‌లో ఏం జరుగుతోంది? మీరు ఎలా ఉన్నారు? ఏంటి? అనేది తెలుసుకోవడం కానీ, సో, ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ స్పై చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. మిమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేశారు. మీకు బ్యాక్ స్టాబ్ చేసుండొచ్చు. ఇట్లా చాలా మాటలన్నారు కాబట్టి, ఈ పర్సన్ డైరెక్ట్‌గా మిమ్మల్ని ఫేస్ చేయలేక అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఎంత బాధపడుంటారో మీరు అనేది. సో, చూడండి 8 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని గ్రో చేయాలి అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ మీ వైపే చూస్తున్నారు. వర్క్‌లో పడిపోయి మిమ్మల్ని మర్చిపోవచ్చు అనుకుంటున్నారు. కానీ మర్చిపోలేకపోతున్నారు. అది ఎందుకో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎందుకు నేను వాళ్ళని మర్చిపోలేకపోతున్నాను? ఎందుకు వాళ్ళు నాకు పదే పదే ఎందుకు గుర్తొస్తున్నారు? నేనెందుకు ఇంత సఫర్ అవుతున్నాను? నేనెందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను? నేనెందుకు ఇంత డిప్రెస్ అయిపోతున్నాను? నేనెందుకు ఇంత సఫర్ అవుతున్నానా అని ఇట్ ప్రెజెంట్ అర్థం చేసుకుంటున్నారు. మీరున్నప్పుడు, మీరు వాళ్ళని ప్రేమించినప్పుడు ఈ పర్సన్‌కి మీ విలువ తెలియలేదు. మిమ్మల్ని హర్ట్ చేయడమే వాళ్ళ పరమావధి అంటారు చూసారా? సో, అట్లా ఉండేది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని హర్ట్ చేయడమే వాళ్ళ పని. వాళ్ళ మెయిన్ మోటో అంటారు చూసారా? అట్లా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత మిమ్మల్ని వదిలేసి మూవ్ ఆన్ అవుదామని వర్క్‌లో పడి మర్చిపోదామని చూసినా వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అది ఎందుకో వాళ్ళకి అర్థం కావట్లేదు. హోల్డింగ్ బ్యాక్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఎంపరర్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్‌గా, చాలా జెన్యూన్‌గా, చాలా ఎమోషనల్‌గా మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం ఉంది. ప్రేమ ఉంది. కానీ బయటికి ప్రేమ లేనట్టుగా ఈ పర్సన్ బిహేవ్ చేస్తున్నారు. తన ఫీలింగ్స్ హోల్డ్ చేస్తున్నారు. దాచిపెడుతున్నారు చూడండి. ముందు ఒకలాగుంటున్నారు. వెనకాల ఇంకొకలాగుంటున్నారు. హోల్డింగ్ బ్యాక్. ఐ షుడ్ హ్యావ్ ఎక్స్‌ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్. సో, తనని తాను ఇంకా బెటర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుంటే బావుండేది. ఎక్స్‌ప్రెస్ చేసుంటే బావుండేది అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉంది. ఎమోషన్స్ ఉంది. మీ విషయంలో ఈ పర్సన్ చాలా లాయల్‌గానే ఉన్నారు. చాలా జెన్యూన్‌గానే ఉన్నారు. సో, ఇది మ్యారిటల్ రిలేషన్‌షిప్పా? లవ్వా? లేకపోతే వేరే ఏదైనా రిలేషన్‌షిప్పా? ఈ పర్సన్ మీ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఉన్నారు. ఆహ్, చాలా కానీ అట్ ప్రెజెంట్ నాకు నువ్వు లేకపోయినా పర్లేదు. ఐయామ్ హ్యాపీ అన్నట్టుగా వాళ్ళెక్కడ తగ్గకూడదు అన్న టైప్‌లో మీ ముందేంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. అంటే లైక్ ఏదైనా ఎక్కడైనా వెళ్ళి ఫొటోస్ దిగేసి అది మీకేంటంటే ఆహ్, చూపించడం కానీ, స్టేటస్ పెట్టడం గానీ,
ఆ అప్డేట్స్ ఏదైనా మీకు తెలియజేయడం గానీ, లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు మీరు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్‌ని గానీ, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర గానీ మీరు తెలుసుకుంటూ ఉండుంటే గనక ఈ పర్సన్ బానే ఉన్నారు. ప్రెజెంట్ ఏమీ బాధపడట్లేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అన్నట్టుగా అందరిని మోసం చేస్తున్నారు. అందరినీ ప్రిటెండ్ చేస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్‌గా మీ విషయంలో ఇంత బాధపడుతున్నారని చూపించుకుంటే వాళ్ళ కిరీటం కింద పడిపోతుంది గదా! అందుకని మీరు లేకపోయినా బానే ఉన్నా అని చెప్పుకోవడానికి ఈ పర్సన్ ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు అంతే. వాస్తవానికి చూడండి 10 ఆఫ్ స్వర్డ్స్ అంటే చాలా పెయిన్‌లో ఉన్నారు. చాలా పెయిన్‌లో ఉన్నారు. ఎమోషనల్ పెయిన్ చాలా ఉంది. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆలోచించడం ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ పాజిటివ్‌గాను ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ నెగెటివ్‌గాను ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. కానీ అదంతా బయటికి చూపించకుండా ఎంపరర్ లాగా ఉంటున్నారు. హోల్డ్ బ్యాక్ చేసేస్తున్నారు. షాడో సైడ్. సో, ఇప్పుడేంటంటే వాళ్ళకే తెలియని వాళ్ళలో ఇంకో కొత్త యాంగిల్‌ని ఈ పర్సన్ చూస్తున్నారు. తన ప్రాస్పెక్టివ్ తప్పు అని కానీ, తను మీ విషయంలో ఆలోచించింది కరెక్ట్ కాదు అని మీరు ఈ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చేశారు. త్రీ ఆఫ్ స్వర్డ్స్. చూడండి 3 ఆఫ్ స్వర్డ్స్ ఫ్రమ్ 2 to 3 డేస్ వీడియోస్‌లో డైలీ వస్తుంది. తనది తప్పు అంటే తన ఆలోచనలు తప్పు, తన బిహేవియర్ తప్పు, తన మాటలు తప్పు, తన యాక్షన్స్ తప్పు అనేది మీరు వాళ్ళకి రియలైజ్ అయ్యేలాగా చేశారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే షాడో సైడ్ యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. సో, అంటే తనలో తనది తప్పు అని మీరు ప్రూవ్ చేశారు. అది ఈ పర్సన్‌కి చాలా హర్టింగ్‌గా ఉంది. అది ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేకింగ్‌గా ఉంది. చాలా ఎమోషనల్ పెయిన్‌లో ఉన్నారు ఈ పర్సన్. ఆర్ ఎల్స్ మీరు ఇంకెవరికైనా ఈ పర్సన్‌కి కాకుండా ఇంకెవరికైనా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఇంకెవరితో అయినా మాట్లాడడం కానీ, లేకపోతే ఈ పర్సన్‌కి నచ్చని వాళ్ళతో మాట్లాడి ఈ పర్సన్‌ని బాధ పెట్టారా? సో, ఏదో జరిగింది. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు అని కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ లైఫ్‌లోనే ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చు. థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఆ థర్డ్ పర్సన్ వల్ల ఏంటంటే ఈ థర్డ్ పర్సన్ ఉన్నారు అని కూడా మీకు తెలీదు. ఆల్ ఆఫ్ సడన్ మీకేదో తెలిసి ఉండొచ్చు. అప్పటినుంచి మీరు ఈ పర్సన్‌ని దూరం పెడుతున్నారు. అది కూడా ఈ పర్సన్‌కి హర్టింగ్‌గా ఉంది. తను చేసిన మిస్టేక్స్, తను మీ విషయంలో చేసిన మిస్టేక్స్ మీరు రియలైజ్ అయ్యేలాగా చేస్తున్నారు కాబట్టి, అది ఈ పర్సన్‌కి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో, చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా డెత్. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుందా లేదా? అంటే ఈ రిలేషన్‌షిప్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరు సెపరేషన్‌లో ఉండొచ్చు. ఇక్కడ అదే ఎనర్జీ కనిపిస్తుంది. సో, ఇది మళ్ళీ రీబర్త్ అవుతుందా లేదా? మళ్ళీ మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంటుందా లేదా? మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుందా లేదా? అనే పెయిన్‌లో ఈ పర్సన్ ఉన్నారు. తను చేసిందే తప్పులు అని మీరు ప్రూవ్ చేసేలాగా చేశారు. సోబటేజ్. సో, ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారు. ఇవన్నీ ఈ సేమ్ థింగ్సే రిప్రజెంట్ చేస్తుంది. అన్నీ బ్లాక్ కలరే ఉన్నాయి చూడండి కార్డ్స్ వచ్చినవన్నీ. సో, చూడండి
మిమ్మల్ని, మీ ప్రేమని కోల్పోయానని ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. 2 ఆఫ్ కప్స్. మీ ప్రేమ కావాలనిపిస్తుంది. లైక్ పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో మళ్ళీ అలా ఉండాలనిపిస్తుంది. నాకే నేనే ఎందుకో నా దాకా వచ్చింది దూరం చేసుకుంటాను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. దగ్గర దాకా వచ్చింది అన్నీ నేను దూరం చేసుకుంటాను. ఏంటో నా కర్మ ఇంతే, నా తలరాత ఇంతే. ఐ మెస్డ్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో, మంచి విషయాలు ఏదన్నా ఉంది అంటే మేబీ అది మీ ఫ్రెండ్‌షిప్ కావచ్చు, లేకపోతే మీ రిలేషన్‌షిప్ కావచ్చు. సో, ఏదైనా కావచ్చు. అంతా నేనే డిస్టర్బ్ చేసుకుంటాను. ఇదేదో నా ప్రేమ కథకు నేనే కదా విలను, తప్పు ఎవరిదనను ఆ సాంగ్ గుర్తొస్తుంది. సో, వాళ్ళ లైఫ్‌కి విలన్ కూడా వాళ్ళే. హీరోను వాళ్ళే, విలను వాళ్ళే. చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్. మీకోసం కావచ్చు అండ్ మీ ప్రేమ కోసం కావచ్చు. 2 ఆఫ్ కప్స్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంత స్ట్రాంగ్‌గా ఉండేది. మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అట్లా ఉండేది. మేబీ ఈ పర్సన్ మళ్ళీ ఈ పెయిన్ నుంచి బయటికొచ్చి మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్నది సోల్‌మేట్ బాండ్ అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ 2 చూడండి. 2 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి. లైక్ మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? సో, మీరు తనలాగా బాధపడుతున్నారా లేదా? అండ్ మీ సిట్యుయేషన్ ఏంటి ప్రెజెంట్? మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని కెరియర్ కోసం దూరం పెట్టుండొచ్చు. లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. కానీ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మీ ప్రేమ కావాలి. మీరు ఇంకెవరితో అయినా కనెక్ట్ అయిపోతే అది చూసి వీళ్ళు తట్టుకోలేరు. మేబీ మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా న్యూ పర్సన్ వచ్చారా? లేదా మీకు ఏదైనా మ్యారేజ్ విషయం ఏమన్నా ఉన్నదని ఈ పర్సన్‌కి తెలిసిందా? సో, సంథింగ్ ఏదో మిస్టీరియస్ ఇక్కడ ఉంది. అందుకే ఈ పర్సన్ ఇంత బాధపడుతున్నారు. మేబీ ఇంకెవరితో అయినా మీరు ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఆర్ ఇంకెవరితో అయినా మీరు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యుండొచ్చు అనుకుంటున్నారు. హోప్. సో, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ పర్సన్. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. ఐ హావెంట్ గివ్ అప్ ఆన్ ఇట్. సో, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఇంకా గివ్ అప్ చేయలేదు. మేబీ మీకు మెసేజ్ కానీ ఏమన్నా తన సైడ్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. సో, ఇంకా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో హోప్‌ఫుల్లీనే ఉన్నారు. అంటే తనని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే హోప్‌తోనే ఉన్నారు. ఐ హావెంట్ గివ్ అప్. ఇంకా ఈ పర్సన్ గివ్ అప్ చేయలేదు. అంటే ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్‌గా లీవ్ చేయలేదు, వదిలేయలేదు. ఇంకా స్టిల్ ఆశతోనే ఉన్నారు. ఏదో ఒక రోజు మళ్ళీ మీ ఇద్దరి మధ్య మళ్ళీ రిలేషన్ నార్మల్ అవుతుందని కానీ, మీ ఇద్దరి మధ్య మళ్ళీ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుందని కానీ, మీ ఇద్దరి మధ్య ఒక స్టెబిలిటీ, అండర్‌స్టాండింగ్ వస్తుందని కానీ ఆలోచిస్తున్నారు. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్‌లో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి. మేబీ మీరు స్టార్టింగ్‌లో పరిచయం అయినప్పుడు కానీ, సో, ఇవన్నీ ఈ పర్సన్ బాగా రీకలెక్ట్ చేసుకుంటున్నారు పాస్ట్ మెమరీస్ అనేది. ఇంకా ఈ పర్సన్ గివ్ అప్ చేయలేదు, వదులుకోలేదు, కంప్లీట్‌గా మిమ్మల్ని అయితే వదిలేయలేదు. స్టిల్ ఈ పర్సన్ ఇంకా మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఉంది అనే ఫీల్ అవుతున్నారు. సో, చూడండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మేబీ టైం బెటర్ అయినప్పుడు, టైం మంచిగా అయినప్పుడు వెళ్దాము. అట్ ప్రెజెంట్ టైం బాలేదు అనే దాంతో ఉన్నారు. ఇండెసిటివ్. ఈ పర్సన్ ఎప్పుడూ మీరు అడిగిన ఒక కమిట్మెంట్ కానీ, ఒక స్టెబిలిటీ కానీ, ఒక డెసిషన్ కానీ ఏది తీసుకోలేరు. అది మిమ్మల్ని హర్ట్ చేస్తుంది, మీరు బాధపడతారు, మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ
భయపడతారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అంటే కానీ మీ విషయంలో ఈ పర్సన్ భయపడతారు. చెప్పాను గదా! మ్యారేజ్ విషయంలో కానీ, స్టెబిలిటీ విషయంలో కానీ, కమిట్మెంట్ విషయంలో కానీ మీకు ఈ పర్సన్ ఇవ్వాలి అంటే భయపడతారు. సో, అక్కడి నుంచే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, కమిట్మెంట్, మ్యారేజ్ అది కూడా ఈ పర్సన్ చేతిలో కూడా ఏమీ లేదు. ఇండెసిటివ్. తను డెసిషన్ తీసుకునే సిట్యుయేషన్‌లో లేరు. అది కూడా ఈ పర్సన్ హ్యాండ్స్‌లో ఏమీ లేదు. హెరోఫైంట్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ మేబీ ట్రెడిషనల్ పర్సన్ అయ్యుండొచ్చు. లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినే పర్సన్ అయ్యుండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. చూడండి, రిలేషన్ అనేది డెత్. ఈ పర్సన్ మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేదు కాబట్టే ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది క్లోజ్ అయిపోవడం కానీ, లేకపోతే ఎండ్ అయిపోవడం కానీ జరిగింది. ఒకవేళ ఈ పర్సన్‌తో మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయినా కూడా మీ విషయంలో మ్యారీడ్ పర్సన్‌తో ఒకవేళ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే కనుక ఈ పర్సన్ మీ విషయంలో స్టెప్ తీసుకోకపోవడం కానీ, మీ విషయంలో ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవడం కానీ, అండ్ సైలెంట్‌గా ఉండడం కానీ, ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ, దానివల్ల ఏంటంటే డిస్టర్బెన్సెస్ అనేది వచ్చాయి. సో, రిగ్రెట్ క్లారిఫై చేయండి యూనివర్స్. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. ఇలా జరిగి ఉండాల్సింది కాదు, నా వల్లే, నా తప్పు వల్లే ఇదంతా జరిగింది అని ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. చాలా సాడ్‌గా ఉన్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉందండి. చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ విషయం ఏంటంటే ఈ పర్సన్ హైడ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎంత దూరం వరకైనా వెళ్ళాలి, ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చు అని ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. తను చేసిన మిస్టేక్స్‌కి, తను మీ విషయంలో మాట్లాడిన మాటలకు కానీ, అన్నిన బిహేవియర్‌కి కానీ, సో అట్ ప్రెజెంట్ వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కెరియర్ మీద కూడా వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే కనుక దాని విషయంలో కూడా ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ఏస్ ఆఫ్ వాండ్స్. సో, న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. న్యూ బిగినింగ్ కోసం, మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. అండ్ కెరియర్‌లో కూడా ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ ప్రాపర్‌గా చేయలేకపోతున్నారు. జాబ్‌లో కూడా ప్రాపర్‌గా ఆలోచించలేకపోతున్నారు. చేసే వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇర్రిప్లేసబుల్. ద వే యువర్ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. సో, మీరు ఈ పర్సన్‌కి ఎంత ప్రేమించారో అంత ప్రేమ ఇంకెవ్వరూ ఇవ్వలేరు అని ఫీల్ అవుతున్నారు. ఇర్రిప్లేసబుల్. మీ స్థానం ఇంకెవరికి ఇవ్వలేను, ఇంకెవరు తీసుకోలేరు. ఎందుకంటే అంతగా ఈ పర్సన్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు, లవ్ ఇచ్చారు, కేరింగ్ ఇచ్చారు, ఎఫెక్షన్ ఇచ్చారు. అండ్ తన కోసం మీరు మనీ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. సో, మీరు చాలా చేశారు కాబట్టి మీ స్థానం ఇంకెవరికి ఇవ్వలేను అని చెప్పి ఫీల్ అవుతున్నారు. సో, 5 ఆఫ్ వాండ్స్. మేబీ మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్, చాలా గొడవలు జరిగి ఉండొచ్చు. నువ్వలా, నువ్విలా అని కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరిని సెపరేట్ చేయడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సో మీ ఇద్దరు కలిసి ఉండడం చూడలేని ఇంకెవరైనా థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ కానీ, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి
మీ ఇద్దరిని సపరేట్ చేయడం కానీ ఇక్కడ అదంతా కనిపిస్తుంది. సో వాళ్ళ వల్ల మేమిద్దరం గొడవ పడి విడిపోవాల్సిన సిచ్యువేషన్స్ పరిస్థితులు వచ్చాయి. కానీ నీ స్థానం నాకు ఇంకెవ్వరు భర్తీ చేయలేరు అంటారు చూసారా, రీప్లేస్ చేయలేరు. సో అలా అనుకుంటున్నారు. ద వే యువర్ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. సో నువ్వు నన్ను ప్రేమించినట్టుగా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవ్వరు నీ స్థానం ఇంకెవరికి ఇవ్వలేను, ఇంకెవ్వరు రారు. ఎంత మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే నీ ప్లేస్ నీకే ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటున్నారు. అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నారండి. క్లారిటీ లేదు, జగల్ అవుతున్నారు. ఒకసారి మీతో మాట్లాడాలనిపిస్తుంది, ఇంకొకసారి మీతో మాట్లాడొద్దు అనిపిస్తుంది. సో వాళ్ళ ఫీలింగ్స్లో, వాళ్ళ ఎమోషన్స్లో క్లారిటీ లేదు, జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే లైక్ ఇంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారా అని ఒకసారి, మాట్లాడకుండా ఉండలేను అని ఇంకొకసారి. ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎ ప్యాషన్ దిస్ ఇంటెన్స్. కెమిస్ట్రీ. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బాండింగ్ కానీ, ఫిజికల్ అట్రాక్షన్ కానీ, అండ్ ఫిజికల్ అట్రాక్షన్ మాత్రం ఈ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారండి. 10 ఆఫ్ కప్స్. చూడండి, ఈ పర్సన్ మీతో మ్యారీడ్ అయినా అయి ఉండాలి, లేకపోతే మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలంటే సో మీరు, మీ పార్ట్నరు, కిడ్స్ ఇట్లా మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. 10 నెంబర్ ఏంటంటే కంప్లీషన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దీని తర్వాత ఇంకేమీ ఉండదు. అండ్ కెమిస్ట్రీ, మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఎమోషనల్ బాండింగ్ కానీ, ఆ ప్యాషన్ కానీ స్టిల్ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య మళ్ళీ అలా ఉండాలి అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఎవరి కోసం ఇంత ఆశపడలేదు, లేకపోతే తాపత్రయపడలేదు, ఎవరి గురించి ఇంతగా ఎక్కువ ఆలోచించలేదు. సో ఈ పర్సన్కి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. కెమిస్ట్రీ. మీకోసం ఈ పర్సన్ మేబీ సాంగ్స్ ఏదైనా చూస్తూ ఉండొచ్చు, సాంగ్స్ ఏదైనా వింటూ ఉండొచ్చు. అండ్ మీతో ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వాలి. మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలి అండ్ రీయూనియన్ అవ్వాలి. ఒకవేళ ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ అయి ఉన్నా సరే ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి. మళ్ళీ మీరు కలిసి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మీతో ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్ కెమిస్ట్రీ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. సో అది ఎప్పటికీ ఈ పర్సన్ మీతో అది వదులుకోవాలి అనుకోవట్లేదు. అన్సాటిస్ఫైడ్. సో మీకు మీ పార్ట్నర్కి మధ్య ఏమైనా కోర్ట్ ఇష్యూస్ అలా కూడా నడుస్తున్నాయి. సో ఆ సిచ్యువేషన్స్ కూడా నాకు కనిపిస్తుంది. Unsatisfied. I wasn't happy the way things were going. Page of Swords. సో మీ ఇద్దరి మధ్య ఇట్లా ఉండడం, ఇద్దరు ఒకరినొకరు ఆన్లైన్లో స్పై చేసుకోవడం, మీ ఇద్దరు కలిసి మాట్లాడకపోవడం, కలవలేకపోవడం, అది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య ఈ ఇష్యూస్ కానీ, ఈ గొడవలు కానీ, ఈ ఫైట్స్ కానీ మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఈ పర్సన్ చేయడం, మీరు బాధపడేలాగా ఈ పర్సన్ చేయడం. సో మీ ఇద్దరి మధ్య ఈ రివెంజ్ డ్రామాస్ ఏదైతే ఉన్నాయో అది ఈ పర్సన్ని చాలా హర్ట్ చేస్తుంది. ఐ వాజంట్ హ్యాపీ ద థింగ్స్ వర్ గోయింగ్. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలు కానీ, సో దీనివల్ల ఈ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాపీగా లేరు. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్.
ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరు డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తున్నారు, గుర్తొస్తున్నారు. ఎంత మిమ్మల్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు. అట్లా అని రిలేషన్‌షిప్ చూస్తేనేమో చాలా వర్స్ట్‌గా ఉంది. అంటే లైక్ ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. అంత వర్స్ట్‌గా ఉంది. సో, ఇది వీళ్ళు తీసుకోలేకపోతున్నారు. అన్‌సాటిస్ఫైడ్. అసలు ఇది ఇలాంటి సిట్యుయేషన్స్ మీ ఇద్దరి మధ్య వస్తాయని కానీ, సో, లైక్ మీరు ఈ పర్సన్‌ని హర్ట్ చేసేలాగా మాట్లాడతారు అని కానీ, అది ఈ పర్సన్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఐ వాజంట్ హ్యాపీ ద థింగ్స్ వర్ గోయింగ్. సో, మీ ఇద్దరి మధ్య జరుగుతున్న దానికి కానీ, ఈగో క్లాషెస్‌కి కానీ ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరు. అది కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.